మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విసిరిన ప్రమాణాల సవాళ్లు స్థానికంగా చండూరులో తీవ్ర కలకలం రేపింది. బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కౌన్సిలర్లు, చైర్మన్ లంచాలు తీసుకున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తప్పుపడుతూ చేస్తూ చైర్మన్ కోడి శ్రీనివాసులు శనివారం ఉదయం 9 గంటలకు చండూరు షిర్దాపల్లి రోడ్లోనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు విసిరిన ప్రమాణాల సవాలు స్థానికంగా చండూరులో తీవ్ర కలకలం రేపింది. బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కౌన్సిలర్లు, చైర్మన్ లంచాలు తీసుకుంటున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తప్పుపడుతూ చైర్మన్ కోడి శ్రీనివాసులు శనివారం ఉదయం 9 గంటలకు చండూరు షిర్దాపల్లి రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ చైర్మన్ సవాలు చేసిన సమయానికి ఆలయం వద్దకు కోడి శ్రీనివాసులతో పాటు పాలకవర్గం, వర్తకులు, వ్యాపారస్తులు చేరుకొని ప్రమాణానికి సిద్ధమవగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక నాయకులు తమపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించుకునేందుకు లేదా స్వామివారి ముందర ప్రమాణం చేసేందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెనుకాడారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాకపోవడం ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలో నిజం లేదని తేలిపోయిందని, ప్రజలు ఆయన మాటలను ఇకపై నమ్మరని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంటనే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, మున్సిపల్ పాలక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు కలిమికొండ పారిజాత జనార్దన్, బుషిపాక వాసు, కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్, కోఆప్షన్ సభ్యులు ఖలీల్, కల్లెట్ల మారయ్య, చంద్రకళ, షరీఫ్, మోగుదాల వెంకన్న, మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ ఐతరాజు మల్లేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి వెంకటేష్ యాదవ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నెబోయిన నాగరాజు, భీమనపల్లి శేఖర్, కారింగు రామూర్తి, మండల మహిళా అధ్యక్షురాలు పందిరి రాధ, గంట యాదయ్య, చిట్టిప్రోలు మహేష్, బొమ్మకంటి ఆంజనేయులు, ఏకాలపు ఆంజనేయులు, కోయగూర చక్రి, నల్ల కృష్ణయ్య, జూలూరు వెంకటేశం, పున్నా సైదులు, స్థానిక వైన్ షాప్ యాజమానులు, పండ్ల బండి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత సోమవారం రోజు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకత మీద ఒక ధర్నా కార్యక్రమాన్ని చండూరు చౌరస్తాలో నిర్వహించి మరి ఆయన చేసినటువంటి ధర్నా ఒక కార్యక్రమం అయితే చండూరుకు వచ్చేసి ఆయనకు నోరుందిగా అని చెప్పేసి ఆయన ఇష్టమున్న రీతిలో మాట్లాడి ఈరోజు చండూరు పాలక వర్గం ఆగమాగం చేస్తుంది. బస్ షెల్టరు పండ్లబండి వాళ్ళ దగ్గర పెడతామని చెప్పేసి పండ్లబండి వాళ్ళని వ్యాపారస్తులు మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర 12 లక్షల రూపాయలు అంటుకున్నారని చెప్పేసి తెలియజేయడం, అదేవిధంగా వైన్ షాప్ల దగ్గర, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర, ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర, అందరి దగ్గర మరి డబ్బులు వసూలు చేయడమే వీళ్ళ పరమావధిగా ఉందని చెప్పేసి, అది మొత్తం కూడా ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, భగవంతుని తెలుస్తుంది అని చెప్పేసి చెప్తూ, అది మొత్తం కూడా నిజమే, నేను వచ్చి దేవుని గుడిలో ప్రమాణం చేశాను, మీరు వచ్చి ప్రమాణం చేశారా తీసుకోలేదని చెప్పేసి ఛాలెంజ్ విసిరిపోవడం జరిగింది. అట్టి ఛాలెంజ్ని మరుసటి రోజే చండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమానికి వచ్చి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దానికి
మేము ఒకటే చెప్తున్నాం, మేము పండ్ల దగ్గర 3 తీసుకున్నామని చెప్పి అంటారు కదా, వాస్తవానికి ఏమంటారు కదా, మంది మాటలు దీన్ని మాట్లాడడం బట్టి ఇంటికి వచ్చేవారుగా ఇల్లు తాగనట్టు మీరు మంది మాటలు పక్కన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎవరు ఎలాంటి వ్యక్తులు వాళ్ళు తెలుసుకోకుండా మీరు గతంలో చేసిన మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఇచ్చిన భూములు ఫ్లాట్లన్నీ అమ్ముకోవడం జరిగిన విషయాలు వాళ్ళ మాటలన్నీ మీరు వరసంగా మా మీద రాజకీయం చేస్తారు. చండూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మాజీ ఎమ్మెల్యే గారు పాప మాట మీద ఉంటుంది అనుకున్నా కానీ 4 టైం పంచాయతీ కొడుతుంది కానీ చూస్తే నాకైతే రాలేకపోయింది పాపం. బాబాయ్ నువ్వు చైర్మన్ కోడి శ్రీనివాసులు వచ్చిండు గుడికాడికి, వైస్ చైర్మన్ బుధరా దశరథ వచ్చిండు, పాలక వర్గం మొత్తం ఇన్నే ఉన్నాం, పళ్ళ బండి వచ్చారు, వైన్ షాప్ వాళ్ళు వచ్చారు, మరియు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు. నువ్వేరా బాబాయ్, రా బాబాయ్, నువ్వు నీకోసం వెయిట్ చేస్తున్నాం, మేము వస్తేవాన్ని చూస్తున్నాం. 9 గంటలకు అని చెప్పినాం, 10:30 అవుతుంది. మేము ఆడుకోతింటోళ్ళం కాదు కాబట్టి వాళ్ళ పని అలాగ ఉంటుంది, ఎక్కువసేపు మేము ఉండలేము. ఎందుకంటే మేము అక్కడిక్కడ ఆడుకొని బతుకోలేం కాదు, కష్టపడి బతుకోలేం కాబట్టి నేను వస్తలేమని చెప్పి లాస్ట్కి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఖబర్దార్, ఇకనైనా గుర్తుపెట్టుకో, ఇష్టమైనట్టు మాటలు మాట్లాడి ఎవరో చెప్పిన మాటలు నువ్వు ఆ మైకుల మీద మాట్లాడి చేస్తే మాత్రం బాగుండదు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకు, ఇక మీద చేయకు, ఇప్పటికే నీకు తెచ్చిపోయినాలే. మున్సిపాలిటీ కొత్త పాలక వర్గంలో మేము కొత్తగా వ్యాపారాలు కూడా మేము ఈ సంవత్సరం డిసెంబర్ స్టార్ట్ చేసినాం. ఆ రోజు నుండి కానీ ఈ రోజు కానీ మాకు మున్సిపల్ సిబ్బంది కానీ మాకు ఎవరు కూడా ఎలాంటి వాళ్ళు మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని మనీ కూడా ఎక్కడ అడగలేదు, మేము ఇవ్వలేదు. ఇండివిజువల్గా ఉన్నాం, సిండికేట్లు లేవు. అయినా మేమందరం కూడా చైర్మన్ గారి దగ్గర ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి పోయినాం. అన్నా జరిగి 1 నుంచి 2 నుంచి అంటే జనానికి కూడా ఇబ్బంది అవుతుంది, 1 గంట ఎగ్జామ్షన్ ఇవ్వమంటే ఇచ్చి 1 గంట 12కి తీసుకోండి అన్నా అన్నారు. అయినా ఇంకా 1 గంట ముందే తీసుకుంటున్నాం కానీ మాకు ఇది కావాలి, అది కావాలి, బోనాలకు కావాలి, దానికి కావాలి, దీనికి కావాలంటే మమ్మల్ని ఈ రోజు కూడా అడగలేదు. మేము కలిసింది అన్నకు 2 సార్లు చైర్మన్ అయినప్పుడు ఒకసారి కలిసినాం, ఒకసారి మున్సిపల్ ఆఫీస్ పోయి కలిసినాం, కానీ ఏ మాత్రం ఎక్కడ కూడా డబ్బులు మేము ఇవ్వలేదు. ఇది మా విన్నపం.